టీడీపీ యువనేత చింతకాయల విజయ్ పాత్రుడికి రాజ్యసభ సీటు ఖరారైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పార్టీ అభిమానులు కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. క్రాకర్స్ కాల్చి పరస్పరం స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సామాజిక సమతుల్యత, పార్టీకి విధేయత, యువతకు పెద్దపీట వేస్తూ రాజ్యసభ అభ్యర్థుల్ని టీడీపీ ఎంపిక చేసింది. ప్రతిపక్షంలో ఉండగానే వైసీపీ ప్రభుత్వం నుంచి విపరీతమైన వేధింపుల్ని అయ్యనపాత్రుడు కుటుంబం ఎదుర్కొంది. 2019-24 మధ్యకాలంలో నాటి ప్రభుత్వ తప్పిదాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. తండ్రి అయ్యనపాత్రుడు ప్రస్తుతం స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ పార్టీకి విజయ్ చేసిన సేవల్ని గుర్తుపెట్టుకుని రాజ్యసభ అవకాశం కల్పించారు. కష్టపడే వారికి, కష్టకాలంలో అండగా నిలబడ్డ వారికి పదవులు దక్కుతాయని తన ఎంపికతో మరొకసారి రుజువైందంటున్నారు విజయ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు, కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈరోజు పార్టీ ఇంత గౌరవం ఇచ్చిందంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ దయ వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ మరొక్కసారి మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా ఆ జన్మంతో రుణపడి ఉంటాము అని చెప్పి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.